వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా వ్లాగ్స్. ఈరోజు మనం తెలుసుకోబోయే వీడియో లక్ష్మీదేవి కథ గురించి. ఆమె ఎలా జన్మించింది, ఆమె గురించి మొత్తం అంతా కూడా వీడియోలో చూద్దాం. ధనం, ఐశ్వర్యం, శుభం, సౌభాగ్యం ఇవన్నీ ప్రసాదించే దేవి మన లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అవతారం పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని మదించినప్పుడు అమృతం కోసం ప్రయత్నించారు. ఈ సమయంలో అనేక దివ్య వస్తువులు బయటికి వస్తాయి. అందులో ఒకటి మన లక్ష్మీదేవి. ఆమె పద్మంపై కూర్చుని దివ్య కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. దేవతలందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోతారు. ఈ సంఘటనను సముద్రం మదనం అంటారు. విష్ణువుని ఆమె ఎలా పెళ్లి చేసుకుందో చూద్దాం. విష్ణుమూర్తిని వరంగా ఎంచుకున్న లక్ష్మీదేవి దేవతల మధ్య చూసి ధర్మాన్ని కాపాడే విష్ణువుని తన భర్తగా ఎంచుకుంటుంది. ఆ రోజు నుంచి ఆమె మహాలక్ష్మిగా ప్రసిద్ధి చెందుతుంది. విష్ణుమూర్తి ఎక్కడ అవతారం తీసుకున్నా లక్ష్మీదేవి కూడా ఆయనతో పాటే అక్కడే అవతరిస్తూ ఉంటుంది. ఉదాహరణకి సీత రాముడితో, రాధా రుక్మిణి కృష్ణుడితో. అలా విష్ణుమూర్తి ఎక్కడైతే జన్మిస్తూ ఉంటారో లక్ష్మీదేవి కూడా అక్కడే జన్మిస్తూ ఉంటుంది. ఇక లక్ష్మీదేవి లక్షణాలు. లక్ష్మీదేవి సాధారణంగా ఇలా కనిపిస్తూ ఉంటుంది. పద్మంపై కూర్చుని ఉంటుంది. 4 చేతులు, బంగారు నాణేలు వర్షాలుగా కురుస్తూ ఉంటాయి. 2 ఏనుగులు నీళ్లు పోస్తూ ఉంటాయి. ఆమె ధర్మం మాత్రమే కాదు, ఆరోగ్యం, ఆనందం, శాంతి, విజయం అన్నీ ఇస్తుంది. ఇక లక్ష్మీదేవి పూజ. భారతదేశంలో ముఖ్యంగా దివాళీ రోజున లక్ష్మీ పూజ చేస్తూ ఉంటారు. అంటే దీపావళి రోజున పూజ చేస్తూ ఉంటారు. ఈరోజు లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అని చాలామందికి ఒక నమ్మకం ఉంది. అందుకే ఇంటిని శుభ్రంగా అలంకరిస్తూ ఉంటారు. అలాగే ఇంటిని అందంగా అలంకరించుకుని ఆ రోజు ఉపవాసం ఉండి లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటారు. అలా చేసిన వారికి లక్ష్మీదేవి ఎప్పుడూ వాళ్ళతోనే ఉంటుంది అని ఒక నమ్మకం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే జీవితంలో శుభం, ఐశ్వర్యం, ఆనందం వస్తాయి. శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం మనందరిపైన ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.